హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు పచ్చిమిరపకాయ మొక్కలు చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ గుబురుగా ఉంది కదా, ఇది ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాము. ఇందులోనైతే 2 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి పచ్చిమిరపకాయలు ఎలాగ వచ్చినాయో. ఇవన్నీ ఒక మొక్క ఉంటే మనకి కూరలోకి కరివేపాకు కానీ కూరగాయల మొక్కలు కానీ ఇట్లా మొక్కలు పెట్టుకుంటే ఎంతో మంచిది కదా ఫ్రెండ్స్. చూడండి పచ్చిమిరపకాయలు బాగున్నాయా ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక కాయలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కోస్తే ఒక 1/4 కేజీ వస్తాయి ఫ్రెండ్స్ ఈ పచ్చిమిరపకాయ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇంకొక పచ్చిమిరపకాయ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇదిగోండి ఈ పచ్చిమిరపకాయ అయితే తమిళనాడులో ఎక్కువ వాడతారు అన్నమాట. ఇది చాలా కారం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చిమిరపకాయ. ఇదిగోండి ఇదిగోండి ఇవి అయితే ఇగో చూసారా, ఈ పచ్చిమిరపకాయలు 2 రకాల పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. గుబురుగా వచ్చినాయి, బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనం కొంచెం ఓపిక చేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయ మొక్కలు కానీ వంకాయలు టమాటాలు, ఇప్పుడు వర్షాకాలమే కదా ఫ్రెండ్స్, కూరగాయల మొక్కలు పెట్టుకున్నామంటే ముఖ్యంగా ఆనపకాయ చిక్కుడుకాయ ఎక్కువ పెట్టుకోవాలా ఫ్రెండ్స్, బాగా వస్తాయి. వర్షాకాలంలో పెట్టుకుంటే ఇప్పుడు ఈ సీజనే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నేను చాలా రోజులైంది వీడియో తీసి, కొంచెం గ్యాప్ అయింది ఫ్రెండ్స్. మీరు ఇచ్చిన లైక్ వల్ల ఇంకొకరికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? చూడండి నా పచ్చిమిరపకాయ చెట్లు బాగున్నాయా ఫ్రెండ్స్? లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబర్, బెల్ కొట్టండి ఫ్రెండ్స్. బాయ్.